ఏషియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇండియా ఆడదా అనే సందేహాలు ఉన్న ఇండియా ప్లేయింగ్ 11 అయితే వచ్చేసింది. ఈ టోర్నమెంట్ దుబాయ్, యుఏఈ ఇంకా అబుదాబిలో అయితే ప్లేస్ చేశారు. సెప్టెంబర్ 10కి ఇండియా టీం ఏషియా కప్ లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడాల్సి ఉంది. తర్వాత సెప్టెంబర్ 14కి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఫస్ట్ మ్యాచ్ అయితే షెడ్యూల్ చేశారు. అయితే ఈ టోర్నమెంట్ లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇండియా టీం పాకిస్తాన్ తో 3 మ్యాచెస్ అయితే ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇండియా ఇంకా పాకిస్తాన్ ఫైనల్ కి వస్తే 3 మ్యాచెస్ అయితే ఇండియా పాకిస్తాన్ మధ్యలో మనం చూసే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ కి వెళ్ళకపోయినా ఇండియా పాకిస్తాన్ మధ్యలో మనం 2 మ్యాచెస్ అయితే చూడొచ్చు. అయితే సెప్టెంబర్ 14 కి ఇండియా పాక్ మధ్యలో ఫస్ట్ మ్యాచ్ అయితే షెడ్యూల్ అయింది. సెకండ్ మ్యాచ్ అంటే సూపర్ 4 మ్యాచ్ 21 సెప్టెంబర్ కి అయితే జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏషియా కప్ 2025లో ఇండియాలో డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ ఓపెనర్స్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అయితే థర్డ్ పొజిషన్ లో తిలక్ వర్మ ఇంకా ఫోర్త్ పొజిషన్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫిఫ్త్ పొజిషన్ లో హార్దిక్ పాండ్యా ఇంకా సిక్స్త్ పొజిషన్ లో రింకు సింగ్ ఆడే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. యూఏఈ కండిషన్స్ ప్రకారం ఇండియన్ టీం 3 స్పిన్నర్స్ తో ఆడే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అయితే సెవెంత్ పొజిషన్ లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా అయితే ఇంకా 8th అండ్ 9th పొజిషన్ లో రవి బిష్ణోయ్ అండ్ వరుణ్ చక్రవర్తి, 10th అండ్ 11th పొజిషన్ లో హర్షదీప్ సింగ్ ఇంకా హర్షిత్ రాణా ఆడతారనే న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా బుమ్రా ఈ టోర్నమెంట్ లో ఆడతాడా ఆడా అనే న్యూస్ అయితే బయటికి రాలేదు. నెక్స్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.